चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। ఈరోజు ఆర్డీఓ ఆఫీసులో ఆదోనిలో బైపాస్ బాధితులు చాలా మంది బైపాస్ రావడం వల్ల మా ఆస్తులు నష్టపోయినాం, మా ఇళ్ల మీద నుంచి బైపాస్ పోతా ఉంది, లేదా మా స్థలాలు పోగొట్టుకుంటా ఉన్నాం అనే బాధతో చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకవైపున బాధితులు, వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి ఒకవైపున అధికారులు, ఇంకోవైపున ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఒకవైపు నేను, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈరోజు 2 గంటల పాటు ఆర్డీఓ ఆఫీస్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం మొట్టమొదటిది, బైపాస్ నిర్మించుకోవడం ఈ రోజుకి ఆదోనికి అత్యవసరం, దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. రెండవది, నిర్మించే బైపాస్ ని వేసే సందర్భంలో ఊర్లో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఒక్క వ్యక్తి కూడా నేను నష్టపోయినాను అని బాధపడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో బాధితులందరినీ పిలిపించి ఈరోజు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా, ఓవైపు లాయర్లు అయితేనే, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ బాధను విన్న తర్వాత చాలా చర్చ జరిగింది. అలైన్మెంట్ మార్పులు, వాటి గురించి. దీంట్లో సుమారుగా 7.5 కిలోమీటర్లు బైపాస్ రోడ్ లో 130 కోట్ల రూపాయలు ఎవరైతే బాధితులకు అందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం, 76 కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికి ఉపయోగపడే డబ్బులు అనుకున్నాం. ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది మనకి. సో వీటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లే బాధితులందరినీ కూడా ఓదార్చాం, వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ కూడా విన్నాం, వాళ్ళ వైపు నేను నిలబడ్డాం. తప్పనిసరిగా సుమారుగా ఒక 100 మంది ఈరోజు వచ్చినారు. 100 మంది వస్తే వాళ్ళు మేము సూటిగా అడిగినాం, అయ్యా డెఫినెట్ గా ఇంతకుముందు గత ప్రభుత్వంలో తప్పులు జరిగిన మాట వాస్తవమే. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అక్రమాల కోసం, తన అక్రమ లేఅవుట్ల కోసం ఏదో విధంగా డీవియేషన్లు మార్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, అన్ని కరెక్టే. కానీ అసలు ఆ మనిషే లేడు ఇప్పుడు, అతను ఎమ్మెల్యేగా లేడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎవరైతే తప్పులు చేసినాడో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడో, ఎవడైతే దీని ద్వారా అత్యధికంగా లబ్ధి పొందాలనుకున్నాడో ఆ మనిషి ఇక్కడ లేడు. సో కాబట్టి ఈ రోజు మనం అతని దృష్టిలో పెట్టుకొని ఎంతసేపు నిందిస్తూ ఉంటే కూడా లాభం లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు, ఇంతకుముందు అట్లా చేస్తా అట్లా చెప్పుకుంటూ పోతే అంటం లేదు. ఈ రోజు ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఏదో విధంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకొస్తాం. ఇదే సందర్భంలో ఓ ప్రతిపాదన కూడా సబ్ కలెక్టర్ గారు చేశారు. ఏమంటే ఇప్పుడు బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కొంత పెంచే విధంగా రికమెండ్ చేస్తాం. దాన్ని కొంత పెంచి ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారా, బాధితులందరూ కొంత మెరుగైన ఉంటుందా అంటే 100 మందిలో 75 మంది మాకు సరిపోతుందని, కొంత పెంచితే మాకు ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళు కొంతమంది చెప్పారు. ఇంకా ఒక 25 మంది వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ పోయినారు. వాళ్ళ ఆ 25 ఎవరైతే మిగిలినారో వాళ్ళ 25 మంది సమస్యలు కూడా వ్యక్తిగతంగా మళ్ళీ వింటాం అనుకున్నాం. ఎవరికైనా ఏ సాయం చేయగలిగితే ప్రభుత్వం వైపు నుంచి, నా వైపు నుంచి 100కు 100% చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు బైపాస్ నిర్మించుకోవడం ఒకవైపున, రెండో వైపున బాధితులకు ఓదార్పు, బాధితులకు నష్టం తగ్గించడం, పూర్తి నష్టాన్ని తగ్గించడం. ఎందుకంటే ఇప్పుడు బాగా భూముల రేట్లు పెరిగినాయి. భూముల రేట్లు పెరిగినప్పుడు అంత రేట్ నాకు రాలేదే అంటే కూడా ఇబ్బంది, అట్లా సాధ్యం కూడా కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నంతలో ఎంత మాక్సిమం చేయగలమో అంత రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా వ్యక్తిగతంగా కలెక్టర్తో కానీ, మినిస్టర్లతో కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటాను. బాధితులందరినీ కూడా ఎప్పుడొచ్చినా మళ్ళీ కలుస్తానని చెప్పినాను. ఎన్నిసార్లైనా కలిసి చిట్ట చివరి బాధితుడు వరకు కూడా ఏ సమస్య లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పినాను. వాళ్ళని కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ విధంగా ముందుకు వెళ్దామని వాళ్ళందరూ మేమంతా అనుకుని ఈ సమావేశాన్ని ముగించినాం. మళ్ళీ బాధితులతో ఈ ఇండివిజువల్ కూడా కూర్చుంటాను. కొంతమంది చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు నాకు. వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడింది, ఆరోగ్యాలు ఎలా దెబ్బతిన్నాయి, పిల్లల చదువులు ఎట్లా నష్టపోయినాయి, ఇవన్నీ కూడా నిజంగా ఒక రాజకీయ నాయకుడు సరిగా లేకపోతే, ఒక ఎమ్మెల్యే సరిగా లేకపోతే ఇన్ని కుటుంబాల్లో విషాదం ఉంటుందా
అనే బాధ కూడా నాకు చాలా అనిపించింది. బట్ ఏదేమైనా సరే ఇప్పటి జరిగిన దాన్నే తలుచుకుంటూ ఆ ఎమ్మెల్యే ఇలా చేసినాడు, ఆ ఎమ్మెల్యే దుర్మార్గాలు అలా చెప్పుకుంటూ ఉంటే కూడా టైం సరిపోదు. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలా అన్న దాని మీద ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించాం. తప్పనిసరిగా ఒక సొల్యూషన్ వస్తుందని నేను 100% నమ్ముతా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యం ఈరోజు బైపాస్ రోడ్డుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి అందరి సహకారంతో, అందరి అనుమతితో అందరూ సంతోషంగా ఉండే విధంగా ఆదోనిని మంచిగా తయారు చేసుకోవడం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను.